దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా పొందిన పరాభవం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై భారీ ఒత్తిడి నెలకొంది. గువాహటి టెస్ట్లో ఓటమి అనంతరం స్టేడియంలోనే కొంతమంది అభిమానులు గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలే జట్టులో టెస్ట్ పరాజయాలకు కారణమంటూ సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ కూడా తన భవిష్యత్తు పూర్తిగా బీసీసీఐ చేతుల్లోనే ఉందని కామెంట్ చేయడం మరింత సంచలనంగా మారింది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ ప్రస్తుతం కోచ్ పదవిపై ఎలాంటి తక్షణ నిర్ణయాలు తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. 2026 భారత్లో జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా ఈ తరుణంలో మార్పులు చేయడం సరైనది కాదని బోర్డు భావిస్తుంది. బీసీసీఐలో ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ తాము తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోమని, జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని, కాబట్టి కోచ్ మార్పు ఇప్పుడు తమ చర్చల్లో లేదని తెలిపారు. మరోవైపు గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది వ్యవధిలో భారత్ 3 టెస్ట్ సిరీస్లు కోల్పోయింది. గత సంవత్సరం న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్ వాష్, తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో 2-0 పరాజయం నమోదు కాగా, హోమ్ సిరీస్లో మాత్రం బంగ్లాదేశ్, వెస్టిండీస్పై విజయాలు సాధించింది. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం కోచ్ పదవిలో స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు సీనియర్ అధికారి మాటల ప్రకారం గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతుందని, సెలెక్టర్లతో త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించినా ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్పారు. సో ఇప్పటికిప్పుడు గంభీర్కు కుర్చీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.